కొనేటట్ల లేదు ఏం తినేటట్ల లేదు రాజిగో రాజన్న బీజేపీడేమి చేసే రాజిగో రాజన్న మోడీ బెంచె కేడి మీద మోడీ బెంచె కేడి మీద కేడి బెంచె ఈ మోడీ కేడీలు కలిసి రాజిగో రాజన్న దేశాన్ని దోసుతుండ్రు రాజిగో రాజన్న ఏం కొనేటట్ల లేదు ఏం తినేటట్ల లేదు ఏం కొనేటట్ల లేదు ఏం తినేటట్ల లేదు రాజిగో రాజన్న ఈ బీజేపీడేమి చేసే రాజిగో రాజన్న ఉప్పు ధర పెంచిండ్రు పప్పు ధర పెంచిండ్రు ఉప్పు ధర పెంచిండ్రు పప్పు ధర పెంచిండ్రు మంచి నూనె ధరలేమో మండిపోతున్నాయి గా సిలిండరు ధర చూస్తే రాజిగో రాజన్న బ్రతుకులు చిందర ఆయే రాజిగో రాజన్న ఏం కొనేటట్ల లేదు ఏం తినేటట్ల లేదు రాజిగో రాజన్న గా బీజేపీడేమి చేసే రాజిగో రాజన్న దొంగలు కలిసి దేశాన్ని దోసుకొని బీజేపీ సంఖలో దాసుకొని పోతుండ్రరు బీజేపీ సంఖనెక్కి దాసుకొని పోతుండ్రరు గీ దొంగలనంతా రాజిగో రాజన్న తరిమి కొట్టే రోజులొచ్చే రాజిగో రాజన్న అన్నం పెట్టిన పార్టీకి సున్నం పెట్టి పోతివి కన్న తల్లి లాంటి కాంగ్రెస్ వదిలిపోతున్నావు గా మునుగోడు ప్రజలను రాజిగో రాజన్న నిండ ముంచిపోతున్నావు రాజిగో రాజన్న గా మునుగోడు ప్రజలంతా రాజిగో రాజన్న కర్రుగాల్సి వాత పెడతారు రాజిగో రాజన్న కాబట్టి అయ్యా రాజగోపాల్ గారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు గతంలో ఇంకొక రాజగోపాల్ ఉండే లగడపాటి రాజగోపాల్ అనేట ఆయన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తా ఇక నీ సన్యాసం అయిపోతాని లాస్ట్కి సన్యాసం అయిపోండి అక్కడిక్కడ కాకుండా నీ బతుకు గిట అంతకు ఎక్కువైతుంది రాజగోపాల్ గారు చూసుకో ఏమన్నా అంటే అభివృద్ధి జరుగుతలేదు పీక్తున్నాం మొత్తము ఇస్తలేడు నాకు నిధులు ఇస్తలేడు అని కప్పాలు కొడుతున్నావు అరే నీకు సిగ్గు శరం లజ్జ ఉంటే రాజగోపాల్ నీకు సిగ్గు శరం ఉంటే మరి బండి సంజయ్ ఉన్నాడు ఇక్కడ గుండు అరవింద్ ఉన్నాడు స్వయం బాబురావు ఉన్నాడు రాజాసింగ్ ఉన్నాడు ఈటల రాజేందర్ ఉన్నారు వీళ్ళందరూ అక్కడ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు మరి బండి సంజయ్ గారు మరి ఆ మోడీని ఒప్పించి కేడీని ఒప్పించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు తీసుకొచ్చి కరీంనగర్ అభివృద్ధి చేసిండో సూపరా నీకు సిగ్గుశరం ఉంటే బిడ్డ అని దొంగ మాటలు చెప్పుకుంటా ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ పార్టీ కాదు బీజేపీ అని చెప్తావా ఏం బీకిందిరా ఈ 8 సంవత్సరాలల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వాడు మల్లేసింది అంది పొడిచింది అంది చెప్పురా బాయ్ నువ్వు ఇన్ని రోజులు నీ ఆస్తుల్ని నీ కాంట్రాక్టర్ని కాపాడుకోవడానికి మా మునుగోడు ప్రజలు నీకు నమ్మి ఓటేస్తే బిడ్డ నీవు నిండా ముంచి నువ్వు నీ స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీని వదిలేసి 20 ఏళ్ళ నుంచి నీ కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఏళ్ళు అన్నిచ్చింది ఏం దిక్కు దివానా లేని నీకు ఆ రోజు ఒక భువనగిరి స్థానం ఎంపీ స్థానం ఇస్తే నీవు ఎంపీ అయినావు తర్వాత ఎమ్మెల్సీ అయినావు తర్వాత ఎమ్మెల్యే అయినావు 20 సంవత్సరాల నుంచి మీ అన్న ఎమ్మెల్యేగా ఉన్నాడు మంత్రిగా ఉన్నాడు సర్వ సుఖాలు కాంగ్రెస్ పార్టీలు అనుభవించారు ఆ రోజు అన్ని పరిశ్రమలు పెట్టుకున్నారు అన్ని రకాల మీకు సాయం చేస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీని కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు పెడిచి మా మునుగోడు ప్రజలు నిన్ను గెలిపిస్తే నిండా ముంచి కాంగ్రెస్లకు ఈరోజు కాంగ్రెస్ను వదిలేసి బీజేపీ పంచన చేరి ఈరోజు నీవు పెద్ద గప్పాలు కొడుతున్నావు బిడ్డ రాజగోపాల్ నీకు తగిన శాస్త్రి చెప్తారు ఇక నీ కాలం సమాధానం చెప్తుంది ఈ 8 సంవత్సరాలల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వాడు ఉద్ధరించింది ఏంది పొడిచింది ఏంది వాడు ఎన్ని నిధులు ఇచ్చాడు చెప్పరాబాయి నీవిగా మా కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 వరకు తెలంగాణ రాష్ట్రం ఎన్ని రకాల అభివృద్ధి చెందింది ఈ బీజేపీ వాడు వచ్చిన తర్వాత కాంగ్రెస్ని ఏం చేసినావు నీ చెప్పు ఏమన్నంటే కుటుంబ పార్టీ అంటున్నావు సరే వాడు కుటుంబ పార్టీ గజ్వేల్ సిరిసిల్ల సిద్దిపేటను అభివృద్ధి చేసిండు అన్నావు మరి బీజేపీ వాడు ఏం చేస్తున్నారా అరే లప్పుడుగా బీజేపీ వాడు ఏం చేస్తున్నావు చెప్పు ఈ 8 సంవత్సరాల దేశ సంపదని మొత్తం దోసి బీజేపీ పాలిత రాష్ట్రాలకు గుజరాత్కు తరలిస్తున్నాడు ముఖ్యంగా దేశంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం గుజరాత్లో కడతాడు బుల్లెట్ ట్రైన్ గుజరాత్కి వస్తుంది
ఎంతోమంది పారిశ్రామికవేత్తలు ఈరోజు అదాని తీసుకున్నా, అంబానీ తీసుకున్నా, గుజరాత్ వాళ్ళు ప్రపంచ కుబేరుల నంబర్ 1 స్థానానికి వస్తారు. ఏ రకంగా వస్తున్నారు అబ్బాయి? నీకు సిగ్గుశరం ఉంటే వాణ్ణి నిలది, వీడిని కాదు వాణ్ణి నిలది ముందు. ఈ మోడీ దొంగ ఇంకా ఈ కేసీఆర్ కన్నా దేశాన్ని ఇంకెక్క దోషి నల్లధనం తీసుకొస్తానని దేశ ప్రజలు నిండా ముంచి సర్వనాశనం చేసి దేశాన్ని అమ్ముకొని ఈరోజు దేశ జీడిపిని వడగొట్టి నిరుద్యోగం మొత్తం పెరిగిపోయింది. అన్ని రకాల మోడీ పేలాయిండు. ఏమన్నంటే దేశాన్ని, ఏమన్నంటే మతాన్ని, కులాన్ని, దేవుళ్ళ మీద రాజకీయాలు చేసి ఎదవల పబ్బం గడుపుతున్నారు. కానీ దేశ అభివృద్ధి కోసము వీళ్ళు ఏ రోజు పాటుపడలేదు. కాబట్టి రాజగోపాల్, నువ్వు నీ కంపెనీలను, నీ 400-500 కాంట్రాక్టులను కాపాడుకోవడానికి ఆ బీజేపీని సంకల చేరి కన్నతల్లి లాంటి పార్టీకి, అన్నం పెట్టిన పార్టీకి నువ్వు సున్నం పెట్టిపోతున్నావు. మునుగోడు ప్రజలను నిండా ముచ్చుతున్నావు బిడ్డ. రాబోయే ఎన్నికలలో నీవు అదే మునుగోడు ప్రజలు కర్రు కాల్చి నీకు, నీ మోడీకి, అమిత్ షాకు, బండి సంజయ్కి వాతలు పెట్టి ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ బీజేపీని తరిమి కొడతారని తెలియజేస్తున్న బిడ్డ. ఖబర్దారిగా నీవు ఎట్లా గెలుస్తావో చూస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.